మాజీ టీటీడీ చైర్మన్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మీద రోజు రోజుకి బిగుస్తున్న ఉచ్చు నేపథ్యంలో ముఖ్యంగా దాని మీద ప్రధానంగా 2 ఆరోపణలు వస్తున్నాయి. ఒకటి, టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు తిరుపతి లడ్డు విషయంలో కల్తీ నెయ్యి వాడారని చెప్పేసి ఒక ప్రధాన ఆరోపణ నేపథ్యంలో మరోపక్క టీటీడీ ఆస్తులకు సంబంధించి పరగామణి విషయం కూడా ఈరోజు తెర మీదకి వచ్చింది. దానికి సంబంధించి సిట్ ముందు కూడా విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఇది కావాలని చేస్తున్న కూటమి కుట్రే అని చెప్పేసి కూడా వైసీపీ నేతలు అయితే మండిపడుతున్న పరిస్థితి. మనతో పాటు ఉన్నారు ఒంగోలు పార్లమెంటు అబ్జర్వర్ బత్తుల బ్రహ్మానందరెడ్డి గారు, అదేవిధంగా వారు మాట్లాడి తెలుస్తుంది అసలు వారు ఏమనుకుంటున్నారు. సో చెప్పండి, ముఖ్యంగా మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆరోపణలు కానీ కేసులు కానీ పూర్తిగా అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎంత దుర్మార్గం అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికంగా దైవాన్ని పూజించేటటువంటి ప్రతి ఒక్కరి యొక్క హృదయాల్లో అనుమానాన్ని రేకెత్తించి భక్తి అనేటటువంటి దానికి విలువ లేకుండా పోయేటటువంటి విధంగా దేశం మొత్తం కూడా ఆరాధించేటటువంటిది, దేశం కాదు ప్రపంచం మొత్తం కూడా ఆరాధించేటటువంటి కలియుగ దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ఇచ్చేటటువంటి ప్రసాదం అది కలుషితమైంది, కల్తీ అయిందని చెప్పి ప్రచారం చేయటం అంటే అంతకంటే దుర్మార్గమైనటువంటి సంఘటన ఇంకోటి లేదు. నేను ఒక్కటే అడుగుతున్నా, మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కేవలం రాజకీయ నాయకుడిగా వచ్చి ఆ తిరుపతి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించటం కాదు, రాజకీయాలతో సంబంధం లేనటువంటి అప్పటి నుండి కూడా వాళ్ళు పూర్తిగా భక్తులు ఆధ్యాత్మికతకు విలువలనిచ్చేటటువంటి సంస్కృతి కలిగినటువంటి కుటుంబం. వారు కూడా దాదాపుగా 30 సంవత్సరాలు బట్టి వాళ్ళు శబరిమల వెళుతూ ఉంటారు. స్వర్ణమ్మ గారు, వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి స్వర్ణమ్మ గారి విషయం వస్తే ఈ రోజున దైవ ప్రాంతాల్లో ఆ దేవాలయ పరిగణాల్లో ఉండేటటువంటి ప్రాంతాల్లో ఉండేటటువంటి ఆవులను పూజించటం ఇట్లాంటిది కూడా వారిని చూచి అట్లా చేస్తే బాగుంటుందామనేటటువంటి విధంగా గో పూజ చేయడం కానీ, ఇంట్లో అనేక సార్లు యజ్ఞాలు యాగాలు చేయించటం కానీ అది మొదటి నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. అంతేకాదు ఇంకొక విషయం అందరికీ తెలియదేమో, స్వర్ణమ్మ గారి పుట్టినింట్లో ఎప్పుడు అఖండ దీపం వెలుగుతూనే ఉంటుంది కొన్ని సంవత్సరాల నుండి. అంత ఆధ్యాత్మికమైనటువంటి కుటుంబం. అయితే ముఖ్యంగా అంత ఆధ్యాత్మిక కుటుంబము మొదటి నుంచి చైర్మన్ కాకముందు నుంచి కూడా వాళ్ళ కుటుంబం నేపథ్యం అభివృద్ధి ఎందుకు ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి? ముఖ్యంగా ఇది కావాలని రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి దుర్మార్గపు చర్యలకు, తప్పులను కప్పుపుచ్చుకునేటటువంటి దానికి డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఈ రోజున భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని ప్రైవేటు పరం చేయాలని చెప్పి చేస్తే దానికి పోరాటం చేస్తుంటే అదొక ప్రజా ఉద్యమం నీకు వేలాది మంది లక్షలాది మంది వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క నిజస్వరూపాన్ని గుర్తిస్తున్నారని గ్రహించిన తర్వాత దీన్ని మళ్ళా వెలుగులో తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడితే ఆయన మా కలియుగ దైవమే నాకు పునర్జన్మనిచ్చారని చెప్తాడు. ఆయనకు నిజంగా భక్తుడైతే, నిజమైనటువంటి విశ్వాసం ఆయనకుంటే ఆయన స్వామిని కూడా రాజకీయాలకు ఉపయోగిస్తాడా? ఆయన చెప్పేటటువంటిది స్వామివారి ప్రసాదంలో పంది కొవ్వు, పశు కొవ్వుల నుండి ఈ లడ్డులను తయారు చేశాడని ప్రకటించడం అంటే ఎవడన్నా ఎంత నీచత్వానికి ఒడిగట్టినా కూడా అట్లాంటి మాటలు మాట్లాడు. అంటే భక్తుల యొక్క హృదయాల్లో ఎంత దారుణమైనటువంటి భావాన్ని కల్పించినట్లు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి అయితే ఇంకా వైసీపీ లీడర్స్ అనేకం ఉంది. గతంలో కల్తీ లిక్కర్ స్కామ్ విషయంలో కానీ, ఇప్పుడు టీటీడీ లడ్డు విషయంలో కానీ అన్నింటిలో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి అధికారులు, అంటే రాజకీయ నాయకులు ఆరోపణలు అయితే చేస్తున్నారు కానీ అధికారులు కేసులు పెడుతున్నారు. కొంతమందికి ఇప్పటివరకు కూడా బెయిల్ రాని పరిస్థితి ఉంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారంటే దీంట్లో ఇటువంటి నిజం లేకపోతేనే ఇంత జరుగుతుందని అంటారా? 1% కూడా నిజం లేదు. ఇది ఖచ్చితంగా కక్ష సాధించి
పరిపాలన అనేటటువంటి దాని మీద ప్రజల యొక్క దృష్టిని మరల్చేటటువంటి దానికోసం చేసేటటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు. నేను ఒకటి అడుగుతున్నా ఈ సందర్భంగా, మరి అసలు చైర్మన్ కానీ పాలకవర్గం కానీ వచ్చేటటువంటి నేతిని టెస్ట్ చేస్తారా? దానికి క్వాలిటీ కంట్రోల్ ఉండదా? క్వాలిటీ కంట్రోల్ అనేటటువంటి వారు పరీక్ష చేసిన తర్వాతనే కదా అసలు వెహికల్స్ నెయ్యి ట్యాంకర్స్ కూడా దేవాలయం లోపలికి వచ్చేది. అలాంటి దాన్ని చైర్మన్ హోదాలో వీటందరినీ అంటే అధికారులు కానీ అక్కడ జరిగే ట్రాన్సాక్షన్ మొత్తాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారనేది ఒక ప్రధాన ఆరోపణ. అంటే చైర్మన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి కల్తీ కల్పన ఇన్ఫ్లుయెన్స్ చేశారని మాట్లాడడం అంటే అది మానవత్వం ఉన్నటువంటి వాడు ఎవడో మాట్లాడు. ఎస్, ఛాలెంజ్ చేస్తున్నారు వైవి సుబ్బారెడ్డి గారు. లేట్ డిటెక్టర్ టెస్ట్ కూడా నేను సిద్ధంగా ఉన్నాను మీరు అని చెప్పి, ఇంకొకటి ముందే ఆయన వీళ్ళు దొంగ ఆరోపణలు చేస్తున్నారని గ్రహించి వెంటనే సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ వేశారు. నాకు సిబిఐ ఎంక్వైరీ వేయండి, దీని మీద నిజాలను తేల్చండి, నిజంగా ఈ తప్పు జరిగితే ఏ శిక్షకైనా సిద్ధమనేటటువంటి దానికి ఆయన మాట్లాడడం జరిగింది, పిటిషన్ వేయడం జరిగింది. అంతేకాదు అసలు ఈ పాలు ఇన్ని చెప్తున్నారు, కబుర్లు చెప్తున్నారు. మనకు ప్రాక్టికల్గా మనకు డైరీలు ఉన్నాయి. ఈ డైరీలకు పాలు పంపిస్తుంటాం, వేల రకాల పశువుల యొక్క పాలు పంపిస్తుంటాం. ఆ పాలలో మన దగ్గరకు వచ్చేటటువంటి వెన్న శాతం వేరుగా ఉంటుంది, అన్నిటిని కలిపి తీసినప్పుడు ఇంకొక వెన్న శాతం వేరుగా ఉంటుంది. ఈ రోజున వ్యవసాయ కుటుంబదారులుగా మనం పశువులను పోషించి వాటి నుండి పాలు తీస్తే నిన్నగాక మొన్న 10 రోజుల నాడు ఈనటువంటి పశువు పాలు ఒక రకంగా ఉంటాయి, మరి తరిపు పాలు ఇంకో రకంగా ఉంటాయి. అంతేకాదు పచ్చి మేత వేసినటువంటి దాన్ని పశువుకు వచ్చేటటువంటి పాలు ఒక రకంగా ఉంటాయి, ఎండు మేత వేసేటటువంటి దానికి ఒక రకంగా ఉంటాయి. ఈ విధమైనటువంటి లక్షల టన్నుల పాలలో వచ్చేటటువంటి వెన్నలో రకరకాల పర్సంటేజ్ తేడా ఉండొచ్చేమో, కానీ దానిని అన్యాయంగా ఇది పశువుల ఆయిల్తో కలిపి చేశారనేటటువంటి దుర్మార్గం. అంతేకాకుండా సుబ్బారెడ్డి గారి హయాంలో 14 ట్యాంకర్లు ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత ఉండవలసినటువంటి శాతం ప్రకారం క్వాలిటీ తగ్గుతుంది కాబట్టి అని చెప్పి రిజెక్ట్ చేసి వెనక్కి పంపినటువంటి సందర్భం ఉంది. ఆ తర్వాత ఇవన్నీ కాదు, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూడా, చంద్రబాబు నాయుడు హయాంలో కూడా 18 ట్యాంకర్లు వెనక్కి పంపారు. అంటే ఎందుకు పంపించారు? అది చంద్రబాబు నాయుడు టెక్ చేశాడా? కాదు కదా. ఓవరాల్గా ఇప్పుడు వైసీపీ నేతల మీద జరుగుతున్నటువంటి ఈ విచారణ పేరుతున్నటువంటి కేసుల విషయంలో కానీ లేకపోతే ఇంకోటి కానీ ఓవరాల్గా ఎలా చూడొచ్చు అంటారు? వైసీపీ నేతలుగా అంటే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతున్నారు వీటన్నిటి మీద? ప్రజలు పిచ్చివాళ్ళు కాదు, చాలా చైతన్యవంతులు, నిజాలను గ్రహిస్తున్నారు. వైసీపీ పాలనలో టీటీడీ పరిపాలన ఏ విధంగా జరిగిందో వీళ్ళ పాలనలో ఏ విధంగా జరుగుతుందో, వైవి సుబ్బారెడ్డి గారి యొక్క పాలనలో జరిగినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా కలియుగ దైవం దేవాలయాలు నిర్మాణం చేసి ఇతర దేశాల్లో కూడా వెంకటేశ్వర స్వామి యొక్క గొప్పతనాన్ని, ఆయనకున్నటువంటి శక్తిని ప్రచారం చేసినటువంటి ఘనత వీళ్ళకుంది. చంద్రబాబు నాయుడు చేసినటువంటిది లేదు. కేవలం రాజకీయం చేసి రాజకీయాల్లో ప్రజల యొక్క భావాలను మరల్చి వాళ్ళు చేసేటటువంటి దుర్మార్గాలు, వాళ్ళకి చేతగానితనం, దోపిడితనం, వీటన్నిటిని కూడా ప్రజలకు అర్థం కానికుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మీరు చేసేటటువంటి మానవతా విలువలను మరిచి వ్యవహరిస్తున్నారని చెప్పి ఇది మానుకోవాలి. ఇప్పటికైనా ఆ దైవ భక్తులనేటటువంటి వారి యొక్క హృదయాల్లో అనుమానాలు రేకెత్తించడం అనేటటువంటిది మీకు పాపం చుట్టుకుంటుందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా. మొత్తానికి జరిగినటువంటి సంఘటనల మీద కూడా వైసీపీ శ్రేణులు అయితే పూర్తి స్థాయిలో స్పందిస్తున్నారు. ముఖ్యంగా మాజీ టీడీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీద వస్తున్నటువంటి ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, ఇందులో ఏమాత్రం నిజం లేదు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేక డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగానే ఇటువంటి ఆరోపణలు చేస్తుంది తప్పితే ఇందులో వాస్తవం లేదు. దీనిలో లోతైన విచారణకైతే వైవి సుబ్బారెడ్డి ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించినట్లు కూడా బత్తుల బ్రహ్మానంద రెడ్డి అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.